హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియో రోజ్ గార్డెన్ అండి. చాలా బావుంటుంది. చివరి వరకు చూడండి. ఎవ్వరు మిస్ కావద్దు. చాలా అంటే చాలా బావుంటుందనమాట. గులాబీ పూలు చాలా రంగులు రంగులుగా ఎంత బావుందంటే కొరియాలో ఉందండి ఈ లొకేషన్. ఇది రోజ్ గార్డెన్ అంటారు. చాలా బావుంది. చాలా రకరకాల ఫ్లవర్స్ అండి. అసలు ఎంత బావున్నాయో ఎప్పుడు చూడనంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి. అరచేయి మోయనం ఉంది ఒక్కొక్క ఫ్లవర్ చూస్తాంటే. రంగులైతే ఇన్ని రంగులున్నాయని నాకు ఇప్పటివరకి తెలీదండి. ఇన్ని రంగులు అంటే అసలు చెప్పలేకపోతున్నా అన్ని రంగులున్నాయనమాట. చాలా అంటే చాలా బావుంది. చివరి వరకు చూడండి. మిస్ కాకుండా చూడండి. ఇది చాలా ఇష్టం కదా! రోజెస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అసలకే రోజెస్‌ని కింగ్ ఆఫ్ ఫ్లవర్స్, క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్ అంటుంటారు కదా! అందరూ ఎన్నో ఎన్నో విధాలుగా యూజ్ చేస్తూ ఉంటారు ఫ్లవర్స్‌ని. చివరి వరకు చూడండండి. చాలా అంటే చాలా బావుంటుంది వీడియో అయితే. కొరియన్స్ ఈ ఫ్లవర్స్ చూస్తే కనుక చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతుంటారంట. చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తుంటారు ఫ్లవర్స్ వైపు అయితే. చూడండి ఎంతమంది విహారయాత్రకు వచ్చినట్లు ఎంతమంది ఫోటోస్ అంటే వాళ్ళ పిచ్చి కదా కొరియన్స్‌కి. చాలా ఇష్టంగా దిగుతుంటారు కదా ఫోటోస్. చూడండి ఎంతమంది ఉన్నారంటే ఎండకి తట్టుకోలేక గొడుగులేసుకొని మరీ వచ్చారు. ఎక్కడ చూసినా ఫోటోలే ఫోటోలు క్లిక్ చేస్తూనే ఉన్నారు. ఇది అసల రోజ్ గార్డెన్ కదా! ఇటు చూసినా గులాబీ పూలే ఒకటా రెండా చెట్ల నిండా పూలతో నిండిపోయి రంగురంగుల పూలల మధ్యలో అందరూ ఫోటోలు దిగుతా అంటే చాలా అందంగా ఉందండి గార్డెనే. చూస్తంటే అందాల ఉద్యానవనం అంటారు కదా! అలా ఉంది. చాలా అంటే చాలా బావుంది. అంటే ఇప్పుడు స్వర్గం ఎలా ఉంటది అని చెప్పి పూల చూపిస్తుంటారు కదా! పూలవనంలాగా అంత బావుందనమాట. చాలా సూపర్‌గా ఉంది చూస్తంటేనే. చూడండి రెడ్ రోజెస్ బాగా కనిపిస్తున్నాయి కదా! రెడ్ రోజెస్, వైట్ రోజెస్, యెల్లో, పింక్, బేబీ పింక్, వైట్, హాఫ్ వైట్ అలా రకరకాలుగా ఉన్నాయండి రంగులు. మనం ఇండియాలో కూడా చూస్తుంటాం కదా! ఇండియాలో అయితే వీటిని మనం ఆయుర్వేదిక్‌కి యూజ్ చేస్తాం. ఫేస్‌కి రోజ్ వాటర్ అని చాలా రకాలుగా యూజ్ చేస్తుంటాం కదా! ఇది వీళ్ళు చాలా ఇష్టంగా ఫీల్ అవుతారు రోజెస్‌ని. చాలా ఇష్టంగా చూస్తుంటారు కూడా. చూడండి ఎంతమంది ఉన్నారో. చుట్టూ జనం ఎంత బాగున్నారు కదా! ఇంకా రష్‌గా కూడా ఉందండి. ఫోటోలు దిగుతుంటే ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటా ఉంటారు కూడా. రెస్పెక్ట్ ఇస్తుంటారు. ఒకళ్ళు దిగుతున్నప్పుడు అటు పోకుండా వాళ్ళు దిగిందాకా ఆగుతుంటారు. అలా ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటా ఎంత బాగా దిగుతుంటారో చూడండి. మంచి లొకేషన్స్ కోసం ఎలా ఎతుక్కుంటా ఎళ్తా ఉన్నారో అందరూ. చూడండి గొడుగులేసుకొని ఉంటారు కదా! ఇదిగో చూడండి గొడుగులేసుకొని మరి ఫోటోలు దిగుతున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం గ్రీనరీగా ఉంది కదా! మొన్నటి దాకా మార్చి దాకా కొంచెం స్నో పడతా చల్లగా ఉంది వాతావరణం. ఇప్పుడే కొంచెం వార్మ్ టెంపరేచర్ వల్ల ఫ్లవర్స్ కూడా మంచిగా ఇప్పుడొచ్చాయన్నమాట. కొంచెం వార్మ్ టెంపరేచర్ ఉంది కాబట్టి ఫ్లవర్స్ కూడా బాగా విచ్చుకున్నాయి. ఇప్పటిదాకైతే అసలు ఆకులు కూడా ఉండలేవు మార్చ్‌కైతే. మార్చి నుంచే కొంచెం స్టార్ట్ అయినాయి. చిగురొచ్చి ఇప్పుడే ఫ్లవర్స్ వచ్చాయి కదా! అందరూ ఇప్పుడే కొంచెం వచ్చారు. ఇప్పుడు హాలిడేస్ కొరియాలో ఇప్పుడు ఈ 3 డేస్ హాలిడేస్ జరుగుతున్నాయి. బుద్ధాస్ బర్త్‌డే అని చెప్పేసి. అందువల్ల సాటర్‌డే, సండే, మండే హాలిడేస్ కదా! అందరూ ఇలాగా పిక్నిక్ అని పార్క్‌కొచ్చి ఇలా ఎంజాయ్ చేస్తా ఉన్నారన్నమాట. గార్డెన్‌కొచ్చి మంచిగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ ఇలా మంచి మంచి ఫోటోలు తీసుకుంటున్నారు. ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయండి. విచ్చుకొని గుత్తులు గుత్తులుగా అసలు ఎంత బాగున్నాయో. ఇలా వీటిని బొకేలకి యూజ్ చేయరండి. బొకేలకి యూజ్ చేసే ఫ్లవర్స్ సెపరేట్‌గా ఉంటాయి. ఇలాంటి వాటిని ఎవ్వరు ఇంతవరకు ఒక్క పువ్వు కూడా కొయ్యలేదండి. అందరూ జస్ట్ ఫోటోలే క్లిక్ చేసుకుంటున్నారు. నేనైతే కోద్దాం అనుకుంటున్నా కానీ వాళ్ళు ఫీల్ అవుతారేమో అని ఎవరు ఏం అనట్లేదు. కానీ ఫీల్ అవుతారేమో అని చెప్పేసి అలా కోయకూడదులే రెస్పెక్ట్ ఇయ్యాలని చెప్పేసి కోసుకోలేదు. ఒక్క పువ్వు కూడా కోసుకోలేదు. దగ్గరికెళ్ళి స్మెల్ ఒక్కటే చూసాను. బాగుందండి. చాలా అయితే చాలా బాగుంది. ఎక్స్‌పీరియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. అసలు మనం ఏదన్నా ఒక్క పువ్వు దొరికితే చాలా కోసేసుకొని తలలో పెట్టుకుంటాం కదా! కానీ ఇక్కడ అలా కాదు. చాలా బాగుంది. ఎవ్వరు కోయట్లేదు. అందరూ చక్కగా ఫోటోలు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇలాగే పిక్నిక్‌కొచ్చి పక్కన ఈ చెట్ల మధ్యలో ఏమో ఫోటోస్ దిగుతున్నారు. పక్కకెళ్ళేమో పిక్నిక్ లాగా మ్యాట్స్ ఏసుకొని ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసుకుంటా మంచిగా ఉన్నారండి. చాలా బావుంది ఇలా వీడియో చూస్తంటే. అందరూ రోజెస్ కదా! రంగురంగులుగా చిన్న రోజెస్, పెద్ద రోజెస్ అన్నీ ఉన్నాయి చూడండి. వీల్ చైర్‌లో కూడా ఓల్డ్ పీపుల్స్ ఉంటారు కదా! వాళ్ళు నడవలేనోళ్ళు కూడా ఇలాంటి వాటిని మిస్ కాకుండా చూడాలనొస్తారు. ఈ ఒక్కొక్కటైతే అరచేతికి మోయినం ఉందండి. అరచేతిలో పట్టేంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. నేనైతే పట్టుకొని కూడా చూసాను. ఒక్కొక్క కొమ్మకే ఎన్నెన్ని పూలున్నాయంటే ఇంకా మొగ్గలు ఉన్నాయి. ఇది మామూలుగా ఇలా చూస్తుంటేనే ఇలా ఉంది. అలా మొగ్గలన్నీ కూడా విచ్చుకుంటే ఒక్కసారిగా ఆకులే కనిపించవేమో అలా ఉన్నాయి మొగ్గలు, పూలు విచ్చుకొని ఎంత బావున్నాయంటే నిండు రంగు కలర్స్, లైట్ కలర్స్ చాలా బావున్నాయి. ఇటుపక్క, అటుపక్క అని ఇలా వెల్కమ్ బోర్డ్ లాగా ఉండి, ఆర్చ్ ఆర్చ్ చుట్టూతా కూడా పువ్వులున్నాయండి. ఇదిగో చూడండి ఒంటిరెక్క పూలని, గుత్తుగా ఉండే పువ్వులు అన్నీ బాగున్నాయి. కొన్నైతే యూజ్ చేయకూడదు కదా మనం. అంటే కొన్ని ఆర్గానిక్‌గా ఉంటాయి. ఇదన్నీ ఆర్గానిక్కే అండి. మనకి మందులేసి పెస్టిసైడ్స్ ఏసి పండించే వాటిని బొకేలుగా వాడతారు కదా! అవి మనం యూజ్ చేయకూడదు. ఏదైనా తినడానికి కానీ, ఫేస్‌కి కానీ యూజ్ చేసేటప్పుడు ఆర్గానిక్కే యూజ్ చేయాలండి. మనం ఇలాంటి వాటిని యూజ్ చేసుకోవాలి. కానీ పెస్టిసైడ్స్ వేసిన వాటిని తినకూడదు. అయి ఆర్గానిక్ కాదు కాబట్టి చాలా సేఫ్‌గా ఉండాలి ఇలాంటి వాటిల్లో అయితే. ఇవైతే మనకి చాలా మంచిదండి. వీటిని తెలుసు కదా! కింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అని పిలుస్తారు. క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్ అని. వీటి దగ్గర కూర్చుంటే ఎప్పుడైనా మనశ్శాంతి లేనప్పుడు ఫ్లవర్స్ మధ్యలో ఇలా గులాబీ పువ్వుల మధ్యలో కూర్చుంటే ఎంత హాయిగా అనిపిస్తుంది కదా! మనసుకి ప్రశాంతంగా వాటి వాసనను పీల్చుకుంటున్నా, వాటి మధ్యలో ఉండి వాటిని చూస్తా ఉన్నా చాలా హాయిగా అనిపిస్తుంది కదా! మనకైతే మల్లెపూలు కదా మంచివి. మల్లెపూలు అనిపిస్తాయి, గులాబీ పూలు అనిపిస్తాయి కదా! వీళ్ళు గులాబీ పూలని అలా ఫీల్ అవుతారనమాట. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది గులాబీలు అని చెప్పేసి. చైనీస్ అయితే 5000 ఇయర్స్ నుంచి
వీటిని పండిస్తూ ఉంటారనమాట. అయితే వీటిని వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటది వీటి ఉపయోగాలు. అందరికీ తెలిసిందే కదా! మనమైతే ఇండియన్స్ ఆయుర్వేదిక్‌లో యూజ్ చేస్తుంటారు కదా! అన్నిటికి. ఇలా చాలా బావుంటదనమాట ఫ్లవర్స్. ఇదిగో చూడండి ఆర్చ్ లాగుంది కదా! ఈ ఆర్చ్ ఫ్లవర్స్ ఎంత బావున్నాయో. అందరైతే ఇక్కడే దిగుతున్నారు. అటు ఇటు చూడండి అసలా ఇదేదో అనుకుంటాము. కానీ మన ఇండియాలో ఒక్క పువ్వు రాంగాల్నే కోసేసుకుంటాం కదా! ఇక్కడ చూడండి నిండుగా చెట్టు నిండుగా పువ్వులే ఉన్నాయి. పేపర్ ఫ్లవర్స్ ఉన్నట్టున్నాయి. కానీ అది రియల్ ఫ్లవర్స్ అండి. చాలా బావున్నాయనమాట. స్మెల్ అయితే ఈటి మధ్యలో నుంచి ఎళ్తుంటే స్మెల్ ఎంత బాగొస్తుందంటే రోజ్ ఫ్రాగ్రెన్స్ ఉంటది కదా! అంత స్మెల్ సెంట్ కొట్టినట్టు ఉంది. ఎంత బావుందనమాట. ఒక్కొక్క దగ్గర ఇదే ఫ్లవర్, ఇదే కలర్ అని చెప్పేసి బోర్డులు కూడా పెట్టి మనకి చెప్తా ఉన్నారనమాట. కొరియాలో ఉంది. కాకపోతే మనకి అర్థం కాదు కదా! కొరియాలో ఉంది. ఇది ఏ ఫ్లవర్, ఇది ఏ కలరు అని చెప్పేసి చాలా బావుందనమాట. అంతా ఇది చాలా ఎకర్స్ ఆఫ్ ల్యాండ్‌లో ఉందనమాట. ఇదంతా రోజెస్ గార్డెనే అనమాట. అన్నీ రోజెసే పూస్తాయి. వేరే ఫ్లవర్ అనేది లేదు. రోజెస్‌లోనే రకరకాల బ్రీడ్స్ ఉంటాయి గదా! అయ్యనమాట. ఇదిగో చూడండి నా అరచేతిలో పట్టుకుంటే ఒక పువ్వు అరచేతికి నిండింది. అలాంటిది ఇదంతా గుత్తి 2 చేతులతో పట్టుకున్న 2 చేతులు నిండిపోతాయనమాట. 3 ఫ్లవర్సే చూడండి అరచేతులు 2 చేతులు నిండిపోతాయి. ఆ రకంగా ఉన్నాయన్నమాట. అందరూ ఫోటోలు దిగుతా ఉన్నారు. మంచిగా సెల్ఫీలు, ఫోటోలని చాలా బావుంది. ఇది మాత్రం నేను చాలా ఎంజాయ్ చేశాను వీటి మధ్యలో ఉన్నప్పుడు. చాలా నచ్చింది నాకైతే. మంచిగా అనిపిచ్చింది ఫీల్ అయితే. మీకెలా అనిపిస్తుందో నాకు అర్థం కాలేదు కానీ వీడియోలో మీకెలా కనిపిస్తుంది ఏంటి అనేది నాకైతే చాలా నచ్చింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాననమాట. అందరూ మంచిగా ఫీల్ అవుతా ఉన్నారు. చూడండి ఇదో సెల్ఫీ స్టిక్‌లు పట్టుకొని ఫ్యామిలీస్‌తో పాటు వచ్చేసారు అసల. డే అంతా ఇక్కడే స్పెండ్ చేయాలని చెప్పేసి వచ్చేసారు చిన్న పిల్లల్ని పట్టుకొని. ముసలి వాళ్ళైనా కానీ ఇదిగో చూడండి వీల్ చైర్స్‌లో కూడా వచ్చేసారనమాట అందరూ. ఎంత బాగుందో అంత ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. హాలిడేస్ అయితే మిస్ కారు. వర్కింగ్ డేస్ అయితే రెగ్యులర్‌గా ఉండరు. రెగ్యులర్‌గా ఉంటారు. ఇర్రెగ్యులర్ అసలు ఉండరు. అంటే బద్ధకంగా ఉండరు. వర్క్ టైమ్‌లో వర్క్ చేసుకుంటారు. ఫ్యామిలీ టైమ్ ఫ్యామిలీకి ఇస్తారనమాట. ఎవరి టైం వాళ్ళకే. రెండిటిని మిక్స్ చేయరు. ఎమోషనల్ ఉంటాయి. వీళ్ళకి వర్క్ ప్రెషర్ ఉంటది. వర్క్ చేసుకుంటారు. ఎమోషనల్‌గా పేరెంట్స్ పిల్లలతో కూడా బాగా కలిసిపోతుంటారనమాట. ఇదైతే స్ట్రాబెర్రీ మొక్కలండి. స్ట్రాబెర్రీస్ కూడా చిన్ని వచ్చాయి. చాలా బావున్నాయి. ఇప్పుడే కొంచెం వస్తున్నాయి కదా! ఇంకా బాగా వస్తే పెద్దగా అయితాయేమో స్ట్రాబెర్రీస్. చాలా అంటే చాలా బావుంది. ఇక్కడే ఇది సెపరేట్‌గా పార్టిషన్స్ లాగా పక్కన పెట్టారు. ఇది రోజ్ గార్డెన్ కాదు. కొంచెం పక్కగా ఉంది. ఇక్కడ స్ట్రాబెర్రీస్, ఇంకా మెంట్, ఇంకా రకరకాల పూలుంటాయి కదా! చిన్ని పూలు. అలా పూలు అంటే బొకేస్‌లోకి సైడ్ ఫ్లవర్స్ లాగా చిన్ని పూలు యాడ్ చేస్తారు కదా! రోజ్ పక్కన వైట్ కలర్స్ ఫ్లవర్స్ లాగా. అలాగా ఫ్లవర్స్ పక్కన ఉన్నాయన్నమాట. రకరకాల ఫ్లవర్స్. ఈ పార్టిషన్స్ లాగా ఒక్కొక్కటి ఒక్కొక్క పార్టిషన్ లాగా చేసి పండిస్తా ఉన్నారనమాట. వీటిని తీసుకెళ్ళి ఇంకా పెద్ద ప్లేస్‌లో నాటి డెవలప్ చేస్తారు. అలాగా ఇదంతా అనమాట. చుట్టూతా గ్రీనరీగా ఉంది. అందరూ ఫ్లవర్స్ అక్కడ దిగొచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంటారనమాట. రెస్ట్ ఏరియాస్ ఉంటాయి. మంచిగా చెట్ల మధ్యలో కూర్చొని రెస్ట్ తీసుకోవడానికనమాట. ఇదేదో బెడ్ దేనికో వేసి ప్రిపేర్ చేశారు. విత్తనాలు వేశారు. ఇంకా రాలేదు. ఇదిగోండి ఇది చిల్ అవ్వటానికనమాట. ఇక్కడ అందరూ చిల్ అవుతూ ఉంటారు. ఇదంతా గ్రీన్ గార్డెన్ అనమాట. గ్రీనరీగా ఎంత బావుందో కదా! అందరూ ఇలాంటి ప్లేస్‌లో ఉండటానికి ఇష్టపడతారు కొరియన్స్. చాలా ఇష్టంగా ఫీల్ అవుతుంటారనమాట ఇలాంటి ప్లేసెస్‌ని. చూస్తున్నారు కదా! ఇప్పుడు అదేమో లోటస్ అండి. అక్కడ లోటస్‌లున్నాయి. లోటస్ ఫ్లవర్స్. అది బ్రిడ్జ్ మీదుగా వెళ్ళటానికంటే చెరువు మీద వెళ్ళి అదంతా చూసి మంచిగా ఫోటోస్ తీసుకోవటానికి కూడా బ్రిడ్జ్ వేశారనమాట. చెరువు మీదంతా కూడా చానా లెక్క దూరం బ్రిడ్జ్ మీద వెళ్ళటానికి మనకి ఏసారనమాట. చేపలున్నాయి వాటర్‌లో. ఏదన్నా ఫుడ్ వేయాలనుకుంటే చేపలకి ఫుడ్ కూడా వేయొచ్చనమాట. అందరూ ఇష్టంగా ఏస్తా ఉన్నారు. చేపలైతే గుంపులుగా వచ్చి మంచిగా ఆడుకుంటున్నాయనమాట. మనుషుల మాటలు వింటే దగ్గరకొచ్చేస్తా ఉన్నాయి. గుంపులుగా ఉన్నాయి. పెద్ద పెద్ద చేపలే ఉన్నాయండి. ఒక్కొక్కటి మంచి సైజులో కూడా ఉన్నాయి. పిల్లలు ఉన్నాయి. అంటే తల్లి, తండ్రి అని ఉంటాయి కదా చేపలు మగవి, ఆడవి. వాటి ఎనకాల పిల్లలు కూడా పరిగెడతా గుంపులుగా బావుంది వాటర్‌లో చేపల్ని చూస్తా ఉంటే. రంగురంగుల చేపలు చూస్తాం కదా! ఇవి మాత్రం నేచురల్ చేపలేననమాట. రంగులేమి ఏసినయి కాదు. మామూలుగానే పెరిగినట్లు ఉన్నాయి. ఎవరో పెంచినట్లుగా కాదు. చాలా బావున్నాయనమాట. ఇదిగోండి ఇదంతా ఇలా వాటర్‌లో కూర్చొని కొంచేపు పీస్‌ఫుల్‌గా ఫీల్ అవ్వటానికనమాట. పచ్చని చెట్ల మధ్య చల్లటి గాలికి వాటర్ వల్ల చల్లటి గాలొస్తా ఉంటది కదా! లోటస్ చూస్తా అందరూ ఎంజాయ్ చేస్తా ఉన్నారనమాట. ఇది లోటస్‌లు మొగ్గలొచ్చాయనమాట. ఎర్లీ మార్నింగ్ ఉంటే ఇంకా ఇచ్చుకొని ఉంటాయి కదా మొగ్గలు. అప్పుడే సూర్యుని కిరణాలకి ఇప్పుడు ఇదిగో చూడండి ఫ్లవర్స్ ఎంత బావున్నాయో. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇదంతా కూడా చాలా బావుంది. నువ్వు చూసినంత లెక్క దూరం ఉందండి. కొంచెం కాదు అది కొంచెం దూరం కాదు. నేను నడిచినంత ఓపిక మేమైతే 10 కిలోమీటర్లు నడిచి చూసాం ఇదంతా. అంత బారు వెళ్ళినంత బారు ఉంటనే ఉంటుంది ఏదో ఒకటండి. ఒక చోట ఫ్లవర్స్ ఉంటే, ఒక చోట ఇలా లోటస్ వాటర్ అని, ఓసారి గ్రీనరీ అని, ఓసారి రాక్ గార్డెన్ అని చెప్పేసి అలా చాలా లెక్క ఉన్నాయండి. చాలా దూరం అంతా గూడా. చూస్తున్నారు కదా! మీరే చూపిస్తా ఉన్నాను. ఇదిగోండి ఇక్కడ చేపలొస్తాయి ఇప్పుడు. చేపలు తిరుగుతా ఉంటాయి మంచిగా. తల్లి వెనకాల పిల్లలు తిరుగుతా ఉంటాయి. గుంపులుగా చేపలొస్తా ఉంటాయి. మీరే చూడండి.
కొరియా కల్చర్ చాలా బాగుంటుంది కదా! కొరియాలో అంతా కూడా చాలా ప్లేసెస్ ఉంటాయండి. ఇది డైజాన్ ఏరియా అండి. డైజాన్ ఏరియాలో ఇలా మంచిగా అరేంజ్ చేశారనమాట. ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయండి కొరియాలో. మీరు ఎళ్ళాలే కానీ ఎళ్ళినంత లెక్క ఎక్కడో చోట ఇలా ఏదో ఒకటి మనకి అరేంజ్‌మెంట్స్ ఉంటానే ఉంటాయి. అమ్యూజ్‌మెంట్ పార్క్స్ అని, గార్డెన్స్ అని, పిక్నిక్స్ అని, వాకింగ్ ఏరియా అని, గోల్ఫ్ స్టేషన్స్ అని చాలా బాగుంటాయండి. చూడాలే కానీ కొరియాలో చుట్టూ తిరిగినా ఎన్ని రోజులు తిరిగినా మనకి ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి చూడటానికి. చూస్తున్నారు కదండీ! తల్లి దాని వెనకాలే పిల్లలుంటాయి. అక్కడే అదిగోండి ఇంకొక చేప, మగ చేప, ఆడ చేప ఉంటే దాని వెనకాల పిల్లలన్నీ తిరుగుతా ఉంటాయండి. చాలా గుంపులు గుంపులుగా ఉండి అలా వస్తా ఉంటే చాలా బావుందనమాట. చేపల్ని చూస్తా ఉంటే హాయిగా అనిపిస్తది కదా మనసుకి. అయి కదిలి ఆడుకుంటా ఉంటే ఇలాంటి ప్రకృతిని చూస్తే చాలామంది రైటర్స్‌కి మంచి మంచి కథలు కూడా వస్తుంటాయి కదా! ఐడియాస్ వస్తుంటాయి అంటారు కదా! నేను బీచ్ ఒడ్డుకెళ్ళి చూడాలని చెప్పేసి ఐడియాస్ వస్తుంటాయి. ఇలా వాటర్‌ని చూసినప్పుడు కానీ, ఇలా గార్డెన్‌లో కూర్చున్నప్పుడు కానీ మంచి మంచి ఐడియాస్ వస్తుంటాయి కదా! రైటర్స్‌కి చాలా బావుంటుంది కదా! అదే అండి చాలా నేర్చుకోవాలి ప్రకృతిని చూసి అంటుంటారు. అందుకేనేమో ఈ ప్రకృతిని చూస్తే చాలా నేర్చుకుంటాం మనం. చాలా బావుంది. చూడండి అసలు గుంపు గుంపులుగా ఎట్లొచ్చాయో పైకొచ్చాయి. ఏదో ఫుడ్ పెట్టినట్టే వచ్చాయి పాపం. చూడండి ఎన్ని చేపలు గుంపులు గుంపులుగా ఇయన్నీ నార్మల్ చేపలే అండి. పెంచుకునేవి కాదనుకుంటా నేనైతే. వాటికి అయ్యే పెరుగుతున్నాయి. అందుకే రంగులు కూడా ఏమి లేవు. బావున్నాయి చూస్తానికి. మీకెలా అనిపిచ్చింది? రోజెస్‌ని చూస్తున్నప్పుడు కానీ, ఇలా చేపలని చూస్తున్నప్పుడు కానీ నాకొకటే అనిపిచ్చిందండి. ఎప్పుడన్నా ఇల్లు కట్టుకునేటప్పుడు ఎవరికైనా కట్టుకునేటప్పుడు ఇలా చేపలని పెంచుకోవడానికి ఒక చిన్న లేక్ అంటే చేపలు పట్టి అయి ఆడుకొని తిరగలిగే అంత చిన్న తొట్టిలాగా చేయించుకొని అంటే స్విమ్మింగ్ పూల్ లాంటిది. అలాగే ఒక ఏరియా అంతా పూలు పెట్టుకోవాలని నాకు చాలా అనిపిచ్చిందండి. ఇలా పూలు మన ఇంట్లో కూడా పూలు పెంచుకుంటే చక్కగా సాయంత్రకాల సమయంలో అక్కడ అలా కూర్చొని మంచిగా పూల మధ్యలో కూర్చొని ఆ వాసన పీల్చుకుంటా, ఆ చేపలను చూసుకుంటా ఉంటే చాలా బావుంటుంది కదా! ఇదంతా గ్రీనరీ అండి గార్డెన్ చాలా బావుంటుందనమాట. చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ చెట్ల మధ్యనే అందరూ కూర్చొని మంచిగా చిల్ అవుతూ ఉంటారు పేరెంట్స్ అందరూ కూడా. ఇది వైట్ గార్డెన్ అండి. వైట్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇది చామంతి పూలనమాట. చామంతి పూలు వైట్ ఉండి బాగున్నాయన్నమాట. వైట్ చామంతి మనం ఇండియాలో యెల్లో కలరు, వైలెట్ కలర్ చూస్తుంటాం కదా! ఇక్కడ ఇది వైట్ కలరు బావుందనమాట. అంటే ఒంటి రెక్క పువ్వులాగా కొంచెం సన్‌ఫ్లవర్ టైప్ ఉన్నాయన్నమాట. చిన్నవి బావున్నాయి. ఇలా చూస్తుంటే కూడా. ఇవి కూడా అదిగో చూడండి ఫోటోస్ దిగుతున్నారు. బేబీతో ఫోటోస్ దిగి మంచిగా మెమోరీస్ క్రియేట్ చేసుకుంటారండి కొరియన్స్ అయితే. ఏదో ఒక్కటి మిస్ కారు. సీజన్ వైస్‌గా ఈళ్ళు మంచిగా చిల్ అవుతుంటారు. ఇదే సమ్మర్ సీజన్ అయితే ఇలా ఫ్లవర్స్ తోటి, వింటర్ సీజన్ అయితే స్నో తోటి ఎంజాయ్ చేస్తుంటారు. చాలా బావుంటాయన్నమాట. వాళ్ళు ఎంజాయ్ చేసే మూమెంట్స్ కానీ అవి చూస్తంటే చాలా అంటే చాలా అనిపిస్తాయి. ఇదిగోండి ఇదంతా కూడా పే పిల్లలతోటి వచ్చి చిల్ అవుతూ ఈడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇలాంటి ఏదో ఒకటి కల్చరల్ యాక్టివిటీస్ పెట్టుకొని మంచిగా ఎక్కడికెళ్ళినా చిల్ అవుతూ బాగుంటుంటారు. ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా చాలా అనిపిస్తది మంచిగా. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దానికి చిహ్నం కదండీ. డ్రెసెస్‌లో అయితే వైట్ కలర్ అయితే పీస్‌కి, బ్లాక్ కలర్ అయితే సాడ్‌నెస్‌కి యూజ్ చేసినట్లు ఫ్లవర్స్‌లో కూడా ఒక్కొక్క కలర్‌కి ఒక్కొక్క మీనింగ్ ఉంటది కదండీ. రెడ్ రోజ్‌కైతే లవ్ అని, సాఫ్ట్ పింక్ గ్రేస్‌కని, అలా వైట్ అయితే పీస్‌కని, యెల్లో కలర్ అయితే ఫ్రెండ్‌షిప్‌కి అని చాలా రకరకాల రంగులతోటి పోలుస్తాం కదా! మంచి ఇలాంటి ఫీలింగ్స్‌కి. అయితే మీకు ఏ కలర్ ఇష్టమో కామెంట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇది రాక్ ల్యాండ్ అండి. చాలా బావుంటుందనమాట. ఇది రాక్ గార్డెన్ అండి. ఇది రాళ్ళు రకరకాల రాళ్ళుంటాయి గదా! రాళ్ళన్నింటిని పేర్లు పెట్టి పైన దాకా రాక్ గార్డెన్ అని చెప్పేసి చూపిచ్చారండి. ఈ వీడియో కావాలంటే మీకు నెక్స్ట్ పోస్ట్ చేస్తాననమాట. ఈ వీడియో కూడా చాలా బావుంది. మీరే చూస్తారు కదా! కావాలంటే కామెంట్ చేయండి. ఇదైతే మేము వాకింగ్ చేసే ఏరియాలో అండి ఫ్లవర్స్. ఇక్కడ కూడా మంచిగా ఫ్లవర్స్ ఏశారు. ఇది గార్డెన్ ఏం కాదు. వాకింగ్ ఏరియా ఉంటది కదా! అది రివర్ చుట్టూ ప్లేస్ ఉంటది కదా! ఆ ప్లేస్‌లో ఏశారండి. చాలా బావుంది. ఇదైతే యెల్లో కలరు చామంతి పూల్లాగే ఉన్నాయి. ఒంటి రెక్క పూలంటారు కదా! అలాగే ఇందాక వైట్ కలర్ చూసాం కదా! ఇది యెల్లో కలర్ అనమాట. ఇది కూడా బావుంది ప్లెయిన్‌గా. ఏరియా అంతా కూడా వెల్కమ్ పలుకుతున్నట్టుంటది వాకింగ్ చేసే వాళ్ళకి. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థాంక్ యూ ఎవ్రీవన్.